వైద్యో నారాయణో హరి అని అంటారు. అయితే వైద్యుల మీద మనం పెట్టుకునేటటువంటి నమ్మకం అంతా ఇంత కాదు. బిచ్చగాళ్ల వీర్యం తీసుకోవటం, దాన్ని కలెక్ట్ చేయటము, దాని ద్వారా అంటే వాళ్ళకు ఒక 500 నుంచి 1000 రూపాయలు ఇవ్వటము, మందు బాటిల్ ఇవ్వటము, బిర్యానీ ఇవ్వటము. అంటే ఇప్పుడు బిచ్చగాళ్ళ ఇదివరకు రోజుల్లో మన పూర్వీకుల్ని గనక ఒకవేళ తీసుకుంటే గంపడి మంది పిల్లలు ఉండేవాళ్ళు. పిల్లలకు ఉండేటటువంటి లోటే ఉండేది కాదు. అప్పుడు టెక్నాలజీ లేదు, ఎవరి దగ్గర పోయి చెప్తున్నాను. అయితే ఒక డాక్టర్ గా ఏదైనా సజెషన్స్ ఇస్తారా? ఫ్యూచర్ లో ఇట్లా ఇప్పుడు ఒకవేళ కన్సీవ్ అవ్వాలి, ఇంకో పెళ్ళి అవుతుంది, కన్సీవ్ అవ్వాలి, ఎట్లాంటి సమస్యలు రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కంటిన్యూ చేయమంట. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. వైద్యో నారాయణో హరి అని అంటారు. అయితే వైద్యుల మీద మనం పెట్టుకునేటటువంటి నమ్మకం అంతా ఇంత కాదు. అయితే ఇవాళ రేపు రకరకాల కారణాల రీత్యా, మన లైఫ్ స్టైల్ రీత్యా అనుకోవచ్చు, ఇంకేమైనా కారణాల రీత్యా సంతాన లేమితో బాధపడుతున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే ఒక బూన్ లాగే చెప్పాలి, ఐవీఎఫ్ సెంటర్స్ కానీ, టెస్ట్ ట్యూబ్ బేబీస్ కానీ, దాని తర్వాత ఐవీఎఫ్ సెంటర్స్ కానీ రావటం కానీ, తద్వారా ఎంతో మంది స్త్రీలు సంతానవతులు అవ్వటం కానీ, పిల్లల్ని కనటం కానీ ఒక బూన్ లాగా చెప్పొచ్చు. కాకపోతే కొంతమంది దీన్ని అంటే వైద్యులే, చదువుకున్నటువంటి వైద్యులే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి నేరాలు చేస్తున్నారు అనటానికి ప్రత్యక్ష నిదర్శనం సృష్టి ఫర్టిలిటీ సెంటర్ వాళ్ళు చేస్తున్నటువంటి అమానుషాల గురించి ప్రత్యేకంగా నేను ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. 40 ఏళ్ల నుంచి కూడా కొనసాగుతున్నటువంటి వైనం. అయితే అను టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ దగ్గరికి నేను ఇక్కడ రావటం జరిగింది. డాక్టర్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే అండి. సో ఇవాళ రేపు ఎంత వైరల్ అవుతోందో, అంటే ఈ సృష్టి ఫర్టిలిటీకి సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పుడుది కాదు, కొన్నేళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. ఎన్నో కేసులు డాక్టర్ నమ్రత మీద పడడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళలో ఎటువంటి మార్పు లేదు. సరే, వాళ్ళ గురించి మాట్లాడటం ఇక్కడ నా మోటో కాదు. మీరు కూడా ఐవీఎఫ్ సెంటర్ ఇప్పుడు ఆల్రెడీ అను టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో జరుగుతుంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అమానుష సామాన్యుల దృష్టికి తీసుకెళ్ళటం బేస్ చేసుకుని మాట్లాడితే కనుక ఎట్లా సార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము బలి కావద్దు అనుకుంటే సామాన్యులకి మీరు చెప్పేటటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా అంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ కమ్స్ ఫ్రమ్ ది కపుల్ యాజ్ వెల్ యాజ్ ది క్లినిక్. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే నంబర్ ఆఫ్ క్లినిక్స్ ఎక్కువ అయిపోవడం వలన బోర్డులు ఉంటున్నాయి తప్ప వాళ్ళ లోపల ఏం చేస్తున్నారో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉందా లేదా, ప్రాపర్గా ట్రైన్ ఉన్నారా లేదా, అనుభవం ఉందా లేదా, ఇవేవి తెలియట్లేదు సామాన్యులు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ప్రకారంగా ఒక క్లినిక్ లైసెన్స్ ఉంది అని అంటే వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్స్ అయి ఉండాలి, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉండాలి, ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్లినిక్సే బెటర్ క్లినిక్స్ కింద తీసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ కపుల్కైనా ఇప్పుడు ఒక క్లినిక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ ట్రీట్మెంట్ కావాలి అని అనుకున్న రోజున ఫస్ట్ క్లినిక్ ఎన్ని రోజుల నుంచి ఉంది, వాళ్ళ డాక్టర్స్ క్వాలిఫికేషన్ ఉందా లేదా, లైసెన్స్ ఉందా లేదా. ది పేషెంట్ హ్యాస్ అ రైట్ టు క్లెయిమ్. అడగొచ్చండి, డిమాండ్ చేయొచ్చు. సో దీంతో కొంతవరకు పేషెంట్ కెన్ అసెస్ అండి, పేషెంట్ అసెస్ చేయొచ్చు. ఇంకోటి ఏం జరుగుతుంది, ఇక్కడ కొందరు విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, డిస్ట్రిక్ట్ నుంచి, లేకపోతే డెస్పరేట్గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఏమంటారు, నేను ఎంతైనా డబ్బులు ఇస్తాను ఏదో చేయండి అని అంటారు, నాకు పిల్లలు కావాలి అని అంటారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరన్నా కానీ బిల్లు లేకుండా వాళ్ళతో డబ్బులు ఎక్కువ మొత్తంలో కట్టించుకుంటున్నారు అని అంటే ఏదో ఫ్రాడ్ జరగబోతుంది అన్నది కొంత గ్రహించాలి. సో వన్ ఆఫ్ ది మేజర్ కాంపోనెంట్ మీరు ఎలా తీసుకోవచ్చు అంటే ముందు వాళ్ళు ఇట్లాంటివి ఏమన్నా మేమే చేస్తాం, అన్ని మేమే చేస్తాం, మీకు ఏం రెస్పాన్సిబిలిటీ లేదు, మేము బిడ్డను తీసుకొచ్చి మీ చేతిలో పెడతామని, ఇట్లాంటి మీరు 2 లక్షలు కట్టండి అని అన్నారు అని అంటే అది ఫ్రాడ్. ఎందుకంటే ఏ క్లినిక్ కూడాను ఫైనాన్షియల్గా దే షుడ్ నాట్ ఇన్వాల్వ్ బిట్వీన్ అన్ ఇంటెండింగ్ కపుల్ యాజ్ వెల్ యాజ్ సొరగేట్. ఫైనాన్షియల్గా ఏమున్నా కానీ ప్రొసీజర్కి డబ్బులు తీసుకోవాలే తప్ప వీళ్ళు ఏది అంతంత పెద్ద మొత్తాల్లో డబ్బులు కట్టించుకోకూడదు. అంతంత అన్ని లక్షలు అవుతాయా సార్? అవ్వమ్మా. ఇప్పుడు అల్టిమేట్గా ఈ ఫ్రాడ్ ఇట్లాంటి మిస్యూజ్ చేస్తున్న చోట ఏంటంటే సొరగేట్కి ఎంతో ఇస్తారు,
5 లక్షలు ఇస్తారు, 4 లక్షలు. సో అల్టిమేట్గా దళారులు ఆర్ అదర్వైజ్ మిడిల్ మ్యాన్ పీపుల్ దే ఆర్ తినేస్తారు. మోర్ మనీ. ఎంతవరకు చేరుతుందో కూడా తెలియదు. కానీ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి 1 లక్ష వచ్చినా పర్లేదు, 2 లక్షలు వచ్చినా పర్వాలేదు అని ముందుకు వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి డాక్టర్స్ కి తెలీదా ఇవన్నీ వెనకాల జరిగే దళారుల వ్యవస్థ మధ్యలో డాక్టర్స్ కి ఆ సరోగేట్ మదర్ కి గానీ ఫాదర్ కి గానీ డాక్టర్స్ కాదు మీరు అడగాల్సింది, గవర్నమెంట్ కి తెలియాలి. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రీక్వెంట్ ఇన్స్పెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఏం చేస్తున్నారు ఏంటో. ఇప్పుడు లైసెన్సులు ఇచ్చేసారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు సొరగెట్ అంటే 5 పర్మిషన్స్ తీసుకోవాలి గవర్నమెంట్ నుంచి. అప్పుడే తను షీఈ్ ఎలిజిబుల్ ఫర్ సొరగెట్గా యాక్ట్ చేయడానికి. ఒకటి ఏంటంటే క్లినిక్ నుంచి ఒక లెటర్ ఇస్తాం. ఆ లెటర్ తీసుకొని పోయి డిఎంఎండ్హెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ని కలవాలి. కలిసినప్పుడు వాళ్ళు ఇండికేషన్ సర్టిఫికేట్ అని ఇస్తారు. అంటే ఈ కప్పులు ఇన్నిసార్లు ప్రయత్నం చేశారు, లేకపోతే గర్భసంచి లోపం ఉందో కాబట్టి వీళ్ళకి సొరగసి అన్నది అవసరం అని మేము లెటర్ ఇస్తాం. వాళ్ళు అది ధృవీకరించి వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు, ఎస్ షీఈ్ ఎలిజిబుల్ ఫర్ టు అప్లై ఫర్ అని సొరగసి. ఈ పర్మిషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళు, దే హ్యావ్ టు ఐడెంటిఫై సొరగేట్. అది ఇప్పుడు ఉన్న రూల్ ప్రకారం అల్ట్రాస్టిక్ అంటారు. అంటే వాళ్ళ బంధువు అన్న ఉండాలి, బ్లడ్ రిలేషన్ అయి ఉండాలి, లేదా ఫ్రెండ్స్ ని కూడా యాక్సెప్ట్ చేస్తారా, ఫ్రెండ్స్ కూడా. ఏదైనా కానీ మనీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసినంత కాలం దే యాక్సెప్ట్ యాజ్ అండ్ ట్రీట్ యాజ్ అన్ అల్ట్రాస్టిక్. సో అక్కడ ఆ సొరగేట్ నుంచి సెలెక్ట్ చేసుకుని ఈ ఇంటెండింగ్ కప్పులు వెళ్ళి కోర్టు దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ మెట్రోపాలిటన్ జడ్జి నుంచి అఫిడవిట్ తీసుకురావాలి. ఈ అఫిడవిట్ ఈ పర్మిషన్స్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొని ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళు ఫైనల్గా ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఇవన్నీ వస్తేనే ఏ సోరగేట్నైనా ఒక ఐవీఎఫ్ క్లినిక్ అన్నది ఎంటర్టైన్ చేయాలి. వీటిలో ఏ పర్మిషన్ లేకున్నా దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు, అది ఇల్లీగల్ థింగ్ లానే కన్సిడర్ చేస్తుంది. ఇవన్నీ లేకుండా చేస్తే మాత్రం ఇల్లీగల్. సో ఎవరైతే ఇట్లా ఎక్కువ అమౌంట్ తీసుకుని చేసే వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే ఇంకా అవన్నీ ఫాలో అవ్వట్లేదు, డైరెక్ట్ గా మాట్లాడేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మొన్న జరిగిన దాంట్లో ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇంకా ఎక్కడో పుట్టిన బేబీని తీసుకొచ్చి ఇదని చెప్తున్నారు. ఈవెన్ ఈ సోరగెట్కి మీ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసామని కూడా చెప్పట్లేదు. ఎట్లా మరి సామాన్యకి ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు అదే కేసుని తీసుకుంటే అతని స్పర్మ్ తీసుకున్నారు, ఆవిడ ఎగ్ ని కూడా తీసుకున్నారు, మీ బేబీ అని అన్నారు, డిఎన్ఏ రిపోర్ట్స్ మాకు కావాలి అని ఆ పేరెంట్స్ ని ప్రెషర్ చేస్తే ఇవ్వకపోతే వాళ్ళు ఢిల్లీ వెళ్ళటం, డిఎన్ఏ రిపోర్ట్స్ తెచ్చుకోవడం జరిగింది. ఇక్కడేనండి సామాన్యులకి ఎలా తెలుస్తుంది? అదేనండి, ఇక్కడే మోర్ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది క్లినిక్ షుడ్ బి దేర్. ఇప్పుడు ఫాలో కన్న వాళ్ళని మనం ఏమీ చేయలేము. బట్ ఒక డాక్టర్ దగ్గరికి వస్తున్నాం, ఒక క్లినిక్ వస్తున్నాం అంటే వాళ్ళు ఎథికల్ గా ఉంటారని ఖచ్చితంగా నమ్ముతాం, ఒక డాక్టర్ ని ఖచ్చితంగా నమ్ముతాం. మరి ఎలా వాళ్ళు ఎథికల్ గా ఉన్నారో లేదో ఎలా తెలుస్తుంది? అదేనండి, ఇప్పుడు వాళ్ళ క్రెడెన్షియల్స్ చెక్ చేయాలి, వాళ్ళు ఎక్కడి నుంచి నిరోధం చేస్తున్నారు అంటే. ఇప్పుడు అది ఇనిషియల్ గా అయితే దే హ్యావ్ టు టేక్ ఎ ఛాన్స్. అయిన తర్వాత నిజంగా వాళ్ళదా కాదా అన్నప్పుడు డిఎన్ఏ ఈజ్ ఓన్లీ ది ultimate to prove what they have done is correct. In my knowledge DNA రిపోర్ట్స్ రావటం అనేది అంత ఆషామాషి విషయం కాదు అనేది వింటూ ఉంటాం. ఎంతవరకు నిజం ఇది? చాలా సులభం అండి. ఓకే, చాలా సులభం. బేబీ ఇప్పుడు సపోజ్ డోనార్ ఎగ్ వాడారు, ఫాదర్ స్పర్మ్ వాడారు. సో డోనార్ ఎగ్ మ్యాచ్ అవ్వదు, ఫాదర్ స్పర్మ్ వాడారు. సో ఫాదర్ కి సంబంధించిన క్రోమోజోమ్స్ ఉన్నా లేదో చెప్తేస్తారు. ఇట్ ఈస్ ఈజీ. అంత కష్టమైనది అయితే కాదు. రిపోర్ట్స్ రావడానికి 10 రోజులు పట్టొచ్చామో కానీ బట్ ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్ ఆర్ దట్ ఎక్స్పెన్సివ్. రైట్. ఇప్పుడు వినిపిస్తున్నటువంటి ఇది చాలా ఏళ్ల నుంచి ఉన్నటువంటి అంశమే మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చింది. బిచ్చగాళ్ల వీర్యం తీసుకోవటం, దాన్ని కలెక్ట్ చేయటము, దాని ద్వారా అంటే వాళ్ళకు ఒక 500 నుంచి 1000 రూపాయలు ఇవ్వటము, మందు బాటిల్ ఇవ్వటము, బిర్యానీ ఇవ్వటము, ఇంకా మాట్లాడితే కొన్ని వీడియోస్ చూపించి వారానికి ఒకసారి వాళ్ళ నుంచి స్పర్మ్ కలెక్షన్ చేయటము, అలాగే ఆడవాళ్ళ నుంచి ఎగ్స్ ని, ఇదే బిచ్చగాళ్ళ ఆడవాళ్ళ నుంచి ఎగ్స్ ని కలెక్ట్ చేయటం. అది కొంచెం పెయిన్ఫుల్ ఇది కాబట్టి ఒక 20 నుంచి 25,000 దాకా ఆడవాళ్ళకైతే పే చేయటము. రెగ్యులర్ గా ఇదే ప్రాసెస్ చేస్తున్నారు. దీన్ని ఒక డాక్టర్ గా ఎలా చూస్తారు? అదేనండి, ఇది ప్రాసెస్ వింటూనే బాధాకరంగా ఉంటది. కానీ నేను ఇందాక చెప్పినట్టు ది క్లినిక్ షుడ్ ఫీల్ దట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ ఎథికల్ గా చేయాలి అన్నది వాళ్ళకి లేకపోతే ఎన్ని రూల్స్ ఉన్నా ఏం చేయలేము. రైట్. ఒక డాక్టర్ గా ఎలా చూస్తారు ఈ అంశాలు? అదేనండి, కరెక్ట్ కాదని చెప్తాను, కాదు. బట్ అదే అందుకే చెప్తుంది, ఇవన్నీ అవాయిడ్ చేయాలని అంటే దేర్ ఫీల్ దేర్ సోషల్ యాజ్ వెల్ యాజ్ ఎథికల్ గా నేను చేయాలి అన్న కాన్సెప్ట్
వాళ్ళకు ఉండాలి. ఉమ్, అది కంట్రోల్ చేయడానికి యాక్ట్స్ పెట్టారు. ఉమ్, ఆ యాక్ట్ 2022లో వచ్చింది, ఇంకా ఇంప్లిమెంటేషన్ స్లోగా జరుగుతూ ఉంది. Hmm. అలా కాకుండా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో చేసి వాళ్ళని ఇట్లాంటివి ఉన్నాం వాటిని స్క్రూటనైజ్ చేస్తే ఏదన్నా సమస్యలు ఉంటే బయటకు వస్తాయి. ఏ పేరెంట్స్ అయినా సరోగెసిక్ కానీ లేకపోతే ఐవీఎఫ్ కానీ సరోగెసీ గురించి మాట్లాడుకుంటే వెళ్తున్నారు అంటే వాళ్ళకే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోతున్నారు, ఎటకెలకు వేరే స్పర్మ్, ఒకవేళ స్పర్మ్ కౌంట్ లేదు అంటే వేరే స్పర్మ్ తీసుకుంటారు. ఇట్లా బిచ్చగాళ్ల స్పర్మ్ నుంచి వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే పుట్టారో పిల్లలు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది యాజ్ డాక్టర్ గారు? అంటే ఇప్పుడు బిచ్చగాళ్ళ ఒక రిచ్ మెన్ అన్నది ఇక్కడ సమస్య కాదు. అంటే జన్యుపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అదేనండి నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు ఎవరి జన్యు పరాన్ని వాళ్ళు ఉంటది, అర్థమైందా? ఇప్పుడు భిక్షకాలలో జన్యుపరంగా బాగుండదు అనడానికి లేదండి. బై బర్త్ దేర్ స్టాటస్ ఇస్ లైక్ దట్. భిక్షకాలతో వాడడం మూలాన పిల్లలకి ఏదో ఇబ్బందులు వస్తాయి అన్నది కరెక్ట్ కాదు. అదేంటండి ఇంటెలెక్చువల్ అవ్వాలి ఏ పిల్లాడైనా అని అనుకుంటారు కదా, మరి వాళ్ళ DNA లో అలాగేదండి. ఇప్పుడు అట్లా లెక్కిస్తే మీరు ఒక వెరీ పూరెస్ట్ ఫ్యామిలీ నుంచి ఐఎస్ ఆఫీసర్లు వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు. పూర్ ఫ్యామిలీ ఇస్ డిఫరెంట్, బిచ్చగాడు ఇస్ డిఫరెంట్. అంటే ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటంటే అండి, ఇప్పుడు మనం అలా ఆర్గ్యూ చేయడానికి లేదు. ఇప్పుడు ఐక్యూకి లేక వాళ్ళ స్టేటస్ ని తీసుకుంటే తప్పే అని చెప్తాను నేను. బట్ అందుకోసమే చెప్తుంది, ఇలాంటి పనులు చేయడానికి ఎథికల్ గా దే షుడ్ ఫాలో ది థింగ్స్. ఇప్పుడు ఏం జరిగితే నాకేంటి అని చేసేటప్పుడు ఎవరు ఆపుతారు చెప్పండి? నేనైతే కూడా కరెక్ట్ కాదని చెప్తాను. నేను అడగదలుచుకుంది ఏంటంటే ఎడ్యుకేట్ చేసేటటువంటి అంశంలోనే నేను అడగదలుచుకున్నాను. అంటే బిచ్చగాళ్ళ నుంచి వచ్చేటటువంటి వీర్యంలో ఏం నెగటివ్స్ ఉంటాయి, ఏం పాజిటివ్స్ అంటే ఏమైనా ఉంటాయి? అదేనండి మీకు చెప్తుంది. ఒక బిచ్చగాడి నుంచి వచ్చిన జన్యు లోపం ఉండాలని ఏం లేదు, ఉండకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా నార్మల్ గానే ఉన్నారు కదా, వాళ్ళకి పుట్టిన పిల్లలు కూడా నార్మల్ గానే ఉంటారు. కాకపోతే బై స్టేటస్ మనకేంటి అనిపిస్తుంది అంటే చాలా లో గ్రేడ్ స్పర్మ్ వాడారు అని అనిపిస్తుంది. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళ దాంట్లో ఎక్కువ బిచ్చగాళ్ళు కాబట్టి లోపాలు ఎక్కువ ఉంటాయన్నది కాదు. అంటే ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కావాలన్నప్పుడు వి జడ్జ్ బోత్ ది వేస్, ఏది మంచిది ఏం చేయండి. ఇప్పుడు మనకే ఆప్షన్స్ ఇస్తే ఇది బిచ్చగాడి శాంపుల్ లేకపోతే ఇది కొద్ది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంటే we don't యాక్సెప్ట్ కదండి. చెప్పలేరు కూడా ఆబ్వియస్లీ. ఇప్పుడు చేసేవాడికి తెలుస్తుందే తప్ప నోబడీ కెన్ డిస్క్రిమినేట్. రెండు శాంపుల్స్ మీకు చూపించినప్పుడు ఏదంటే ఎవరికి తెలియదు. సో ఇప్పుడు బికాస్ ఆఫ్ ది స్టేటస్ వీఆర్ ఫీలింగ్ దట్ ఈస్ నాట్ ఎథికల్. సో దేర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ బికాస్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకున్న ఇది తక్కువ కాబట్టి లోకి ఐక్యూ ఉంటుంది అన్న దానిలో ఆశ్చర్యం లేదు. బట్ జన్యు లోపాలు ఏమైనా వస్తాయనంటే ఎవరు చెప్పలేరు. ఉన్న వాళ్ళల్లో కూడా రావచ్చు. ఇప్పుడు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ నుంచి మనం తీసుకున్నప్పుడు కూడా జన్యు లోపాలు ఉండొచ్చు, లేదని కాదు. బట్ బేసిక్ గా నేను చెప్పగలిగింది ఏంటంటే ఎథికల్ వన్ హ్యాస్ టు ఫాలో. సో డెఫినెట్ గా బిచ్చగాడి దగ్గర తీసుకున్నారంటే విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. డెఫినెట్లీ. అయితే ఇప్పుడు మనం ల్యాబ్ లోనే ఉన్నాము. ఒక స్పర్మ్ కలెక్షన్ గానీ ఎగ్ కలెక్షన్ గానీ తీసుకుంటే చాలా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు. హైజీన్ కి డెఫినెట్ గా చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది హైజీన్. ఈ కలెక్షన్ విషయంలో ఈ ఎవరైతే ఉన్నారో యాచకుల నుంచి కలెక్షన్ చేసేటటువంటి ఆ స్పర్మ్ హైజీన్ లెవెల్ ఎలా ఉంటుందని అనుకోవచ్చు? యాక్చువల్గా అండి, ఎవరి స్పర్మ్ తీసుకున్నా, ఓకే, పూర్ ఫ్యామిలీ ఆర్ బెగ్గర్ ఆర్ అండ్ రిచెస్ట్ ఫెలో, దిస్ శాంపుల్ ఇస్ అ జంక్. ఎవరు చూసినా జంకే ఉంటుంది. దాని నుంచి స్పర్మ్స్ మేము సపరేట్ చేస్తాం ల్యాబ్ లో. సో డెడ్ సెల్స్ కానివ్వండి, బ్యాక్టీరియా కానీ, ల్యూకోసైట్స్, ఇవన్నీ కూడా ఇట్స్ ఇన్ మై వర్డ్స్ ఐ సింపుల్ వర్డ్ యూస్ జంక్. ఇట్ కంటైన్స్ ఎవ్రీథింగ్. సో దాని నుంచి యూజింగ్ గ్రేడియంట్ మెథడ్స్ వి సపరేట్ ది గుడ్ స్పర్మ్స్. ఒకసారి ఈ ప్రాసెస్ లో సపరేట్ చేసిన తర్వాత కంటామినేషన్ అనేది పోతుంది. సో వి బ్రింగ్ దెమ్ ఇన్ టు ఎ హైజెనిక్ కండిషన్. సో ఆ కండిషన్ లోంచి మనం వాడినప్పుడు యూ డోంట్ ఫైండ్ ఎనీ ప్రాబ్లం. ఇప్పుడు అట్లాగే ఊసైట్ కలెక్షన్ అన్నది కంపేర్ టు ది ఫీమేల్ ఇట్ ఈస్ నాట్ జంక్. వాట్ ఎవర్ ది ఫ్లూయిడ్ తో పాటు ఎగ్ వస్తుంది అంతే. ఆ ఎగ్ని మనం ఎగ్జామిన్ చేసి ఏసెప్టిక్ కండిషన్ లో మెయింటైన్ చేస్తాం. సో ఒకసారి స్పర్మ్ ని ల్యాబ్ లో ప్రాసెస్ చేసిన తర్వాత వి బ్రింగ్ దెమ్ ఇన్ టు ఏసెప్టిక్ కండిషన్. సో విచ్ ఈస్ ఇన్ ఎ సెప్టిక్ కండిషన్ ఎర్లియర్. సో ఇప్పుడు న్యాచురల్ కూడా అండి, వెన్ ఇంటర్కోర్స్ హ్యాపన్స్, ది నేచర్, ది cervix becomes a filter. Cervix allows only the good sperms to go out.
సో ఇక్కడ డిస్క్రిమినేషన్ ఇస్ నాట్ లైక్ వీళ్ళలో ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంటుంది వాళ్ళు ఎక్కువ ఉండదు అన్నది లేదు. ఏదైనా కానీ ప్రాసెస్ చేసుకుంటాం. ఒకసారి సామాన్యులుగా చూస్తే, మీరు డాక్టర్స్ గా చూస్తారు కాబట్టి మీ చూసేటటువంటి మీ పర్సెప్షన్ వేరుగా ఉండొచ్చేమో, ఉంటుంది కూడా, కానీ ఒక సామాన్యులుగా చూసినప్పుడు చాలా వియర్డ్ ఫీలింగ్ వస్తుందమ్మో ఏంటి పిచ్చగాళ్ళ స్పర్మ్ తీసుకుని చేస్తున్నారా అనే ఫీలింగే చాలా చాలా వియర్డ్ గా అనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే మల్టిపుల్ టైమ్స్ అంటే ప్రజల నుంచి కూడా వచ్చినటువంటి సందేహాలని మల్టిపుల్ టైమ్స్ అడగడం జరుగుతుంది. తప్పలేదు అంటే బై లుకింగ్ ఆన్ టు దేర్ స్టేటస్ మనకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు బ్లడ్ అంటారు, బ్లడ్ కూడా అలాంటి డిస్క్రిమినేషన్స్ తోనే కలెక్ట్ అవుతుంది కదండి. ఇప్పుడు సొంత వాళ్ళు కావాలంటే లేనప్పుడు వీఆర్ డిపెండింగ్ ఆన్ దట్. అంటే అక్కడ ఏంటంటే ది గ్రూప్స్ ఆర్ ఓన్లీ ఎవరి దగ్గర ఒకటే అన్నది సిద్ధాంతం. అట్లాగే స్పర్మ్ అన్నది యాజ్ ఎ స్పర్మ్ ఇట్ ఇస్ ఏదన్నా ఒకటే అంటాం, కానీ వెన్ యూ స్పీక్ అబౌట్ ఐక్యూస్ అండ్ స్టేటస్ అండ్ ఆల్ దోస్ ఇట్ డిఫర్స్. సో ఎవరికైనా మనం ఫస్ట్ ఇన్స్టెన్స్ లో అలా చెప్పినప్పుడు డెఫినెట్ గా ఒక భయము బాధ అన్నది కలుగుతుంది. రైట్ సార్. ఇదివరకు రోజుల్లో మన పూర్వీకుల్ని గనక ఒకవేళ తీసుకుంటే గంపడి మంది పిల్లలు ఉండేవాళ్ళు. పిల్లలకు ఉండేటటువంటి లోటే ఉండేది కాదు. ఒక్కొక్కళ్ళు 10 మంది 11 మందిని కూడా కనేటటువంటి పరిస్థితి ఉండేది. ఇవాళ రేపు ఎందుకని ఈ సంతానలేమితో ఇంతమంది బాధపడుతున్నారు? లైఫ్ స్టైల్స్ ఏమైనా వన్ ఆఫ్ ద రీజన్స్ అవుతున్నాయా? అంటే కొంతవరకు కారణాలు చెప్తారండి, లైఫ్ స్టైల్ అది ఇది అని. పెరుగుతుండే కొద్దీ ఉన్న సమస్యలు, సో కణాల సంఖ్య తక్కువ ఉండడం కానీ, లేక అండాలు ఉత్పత్తి లేకపోవడం కానీ, కొంతవరకు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటారు. కానీ యాజ్ ది ఉమెన్ ఈజ్, ఇప్పుడు ఇంతకుముందున్న పాపులేషన్కి ఇప్పుడు పాపులేషన్కి తేడా ఉంది కదండి. సో ఎప్పుడైనా కానీ 15 to 20% ఆఫ్ ది పీపుల్ ఆర్ సఫరింగ్ అంటాం. సో యూజువల్గా మీరు పూర్వకాలం తీసుకున్నప్పుడు అయిన వాళ్ళకి అలాగే అయ్యారు. అదేనండి, అప్పుడు కూడాను కానోళ్ళకి 10 ఏళ్ల తర్వాతనో 15 ఏళ్ల తర్వాతనో అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ తక్కువ కదా రేషియో చూసుకుంటే. తక్కువ అంటే అండి అప్పుడు టెక్నాలజీ లేదు, ఎవరి దగ్గర పోయి చెప్తున్నాను. టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఎవ్రీబడి ఈస్ కమింగ్ అవుట్. ఇంత ముందు అసలు మీరు చెప్పండి, ఎవరన్నా ఒక మేల్ ని ట్రీట్మెంట్ తీసుకురావాలంటే ఎంతవరకు వచ్చేవాళ్ళు, సహకరించేవాళ్ళు కాదు. ఇప్పుడు పీపుల్ ఆర్ రియలైజ్డ్. అంటే ఇప్పుడు సమస్యలు, ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు అనుకోండి, ముందుకు వస్తే పనులు అయిపోతాయి. సో దట్ వాళ్ళు అంటే ఇప్పుడు అందరికీ ఒక సోషల్ స్టిగ్మా ఈజ్ ఎ ప్రాబ్లం. ఇంకోటి అవేర్నెస్ తక్కువ ఇంతకుముందు, ఇప్పుడు అవేర్నెస్ పెరిగిపోయింది. టెక్నాలజీ బికమ్ సింపుల్. సో దట్ ది అదర్ వర్డ్స్ ది టెక్నాలజీ ఇస్ ఇన్ బిఫోర్ టు యువర్ హౌస్, మీ ముందు ఉన్నాయి, ఇంతకుముందు లేవు. సో అప్పుడు లిమిటెడ్ గా బయటకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు నంబర్ తెలుసు కాబట్టి యాజ్ ది పాపులేషన్ ఈస్ గ్రోయింగ్ ది నంబర్ ఆల్సో ఇంక్రీజ్. To some extent, we are correlating all these things. Could be because of the environmental factors, but or otherwise, as the population is growing, the evolutionary changes are also happening. See, the world counts. There are so many millions ane vallam. Ippudu 15 million unte chalu normal antunnam. So that also has dropped. So ee drop annadi konta environmental factors ayindochu, but alani directly they are the 100% responsible anadani kuda ledhu. In general, yes, there is an increase in number of fertility cases. Right. అయితే ఒక డాక్టర్ గా ఏదైనా సజెషన్స్ ఇస్తారా ఫ్యూచర్ లో? ఇట్లా ఇప్పుడు ఒకవేళ కన్సీవ్ అవ్వాలి, ఇంకో పెళ్ళి అవుతుంది, కన్సీవ్ అవ్వాలి, ఎట్లాంటి సమస్యలు రాకుండా ఉండాలి అని అంటే ఇప్పటి నుంచి మేము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కాబట్టి ఏదైనా జాగ్రత్తలు తీసుకునే? జాగ్రత్త ఏం లేదమ్మా. ఫస్ట్ ఎవరైనా కానీ లెస్ దాన్ 30 years లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవడం ఇస్ కరెక్ట్. యాజ్ ది ఏజ్ ఇస్ ఇంక్రీజింగ్ ది ప్రాబ్లమ్స్ విల్ అగ్రివేట్ అండి. తర్వాత అన్నది సమస్యలను ఎదుర్కొని కష్టపడేదానికంటే ముందు 30 years లోపల ప్రెగ్నెన్సీ వచ్చేలా చూసుకోవడం అనేది కరెక్ట్ అనుకుంటాం. కానీ ఇప్పుడున్న అంటే ఇంతకుముందు పేరెంట్స్ చెప్తే వినేవాళ్ళం. ఇప్పుడు నౌ ది ఇండివిజువాలిటీ సే దట్ వాట్ ఎవర్ దే విష్ దే వాంట్ టు డూ ఇట్ అవుట్. నేను ఇంకా ఇప్పుడు భయమో తెలీదు, లేకపోతే సమ్ అదర్ రీజన్స్, నేను వద్దంటే వద్దు పెళ్ళి, ఇంకో 2 నెలలు ఆగుతానంటారు, కెరీర్ అంటారు, అదంటారు. బట్ మనం ఏమి ఫోర్స్ చేసేదానికి లేదు. బట్ ఇన్ జనరల్ అడ్వైస్ చేయమంటే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫినిష్ అవుట్ ది థింగ్స్ ఇఫ్ ది ఏజ్ ఇస్ లెస్ దాన్ 30. బిఫోర్ 30. అంటే ఇప్పుడు అన్ఫోర్సీన్, ఇప్పుడు ఏదో సమస్యలు వచ్చి పెళ్లి కాలేదంటే వాళ్ళ విషయం. సో ఇఫ్ అట్ ఆల్ పాసిబుల్
వాంటెడ్ గా పోస్ట్పోన్ చేయడం అన్నది కొంతవరకు తగ్గించుకోగలిగితే బెటర్ అంట. రైట్. అయితే ఫుడ్ విషయంలో కానీ, లైఫ్ స్టైల్ విషయంలో కానీ, స్ట్రెస్ ని మేనేజ్ చేసే విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇట్లా ఐవీఎఫ్ కి అంటే ఇట్లా ఫర్టిలిటీకి సంబంధించినటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి. అంటే ఏదైనా కానివ్వండి, ఏది మనం ప్రిడిక్ట్ చేయడానికి లేదు. బట్ ఇవన్నీ కూడా లైఫ్ టైం కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తూ నార్మల్ రొటీన్ తీసి రొటీన్లో వెళ్తూ స్ట్రెస్ తగ్గించుకొని ఇవన్నీ చేసుకుంటే ఇట్ హెల్ప్స్ యూ అని అంటారు. బట్ ది ప్రైమ్ మినిస్టర్ హూ హ్యాస్ అన్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆల్సో హ్యావ్ ఎ కిడ్స్. ది కంటిన్యూస్ చైన్ స్మోకర్ హ్యాస్ ఎ కిడ్స్. కంటిన్యూస్ ఆల్కహాల్ డ్రింకర్ ఆల్సో దే హ్యావ్ ఎ కిడ్స్. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే తగ్గించుకోగలిగితే బెటర్ అని అనుకుంటాం. ఇప్పుడు లైఫ్ స్టైల్స్లో అన్ని మారిపోయినాయి కదా. బట్ డైరెక్ట్లీ బికాస్ ఇది ఉంది కాబట్టి ఇది లేదు అని చెప్పడానికి ఏం లేదు. బట్ మారుతున్న ఎన్విరాన్మెంటల్ దీస్ థింగ్స్ దిస్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ ఇస్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ బాడీ. రెవల్యూషన్ థింగ్స్ అవ్వచ్చు, హ్యాబిచువల్ థింగ్స్ అవ్వచ్చు అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఏదైనా కానీ గుడ్ ఫుడ్ తీసుకోమంటాము, మంచి ప్రవర్తనలో ఎక్సర్సైజ్ చేసుకుంటూ స్ట్రెస్ తగ్గించుకుంటూ ఉంటే థింగ్స్ విల్ బి బెటర్ అనుకుంటాం. కొంతమంది చెప్పేటటువంటి విషయం ఏంటంటే, పెళ్ళైన కొత్తలో అంటే ఇమ్మీడియట్ గా నేను కన్సీవ్ అయ్యాను, రకరకాల థాట్ ప్రాసెస్ ఉంటాయి. ఇందాక మీరు చెప్పినట్టుగా కెరియర్ సెట్ అవ్వలేదనో, లేకపోతే ఇంకోటో అతి లీస్ట్ విషయం అంటే మనం కన్సిడర్ చేయాలి అనుకుంటే కనుక ఇంకా అన్నాళ్ళు ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లల్ని కంటాము అనే థాట్ ప్రాసెస్లు కూడా ఉన్నాయి కొంతమందిలో. అయితే అప్పుడు వచ్చేసింది అబార్ట్ చేశాము, ఇప్పుడు మేము ట్రై చేస్తున్నాం రావట్లేదు, దీనికి ఏంటి? అంటే కొన్ని విషయాల్లో ఏంటంటే అండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కంటిన్యూ చేయమంటా. ఇప్పుడు దేర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ హ్యాపీనెస్. ఇప్పుడు 1 year తర్వాత అయినా మళ్ళీ ఇది ప్రాసెస్ కు రావాలి అంటే అది ఒక్కొక్కరి అభిప్రాయం మీద మేజర్ గా ఉంటుంది. ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయని అంటే, ఇప్పుడు అబార్షన్కి వెళ్ళినప్పుడు దేర్ కుడ్ బి సమ్ ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ఫెక్షన్ అయ్యిండొచ్చు. సెక్యూరిటీ చేసినప్పుడు కానీ యూట్రస్ కింద డ్యామేజ్ అవ్వడం మూలాన కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చి మళ్ళీ కన్సీవ్ అవడంలో కాస్త ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు. బట్ అదనే కాదు కారణం. ఇప్పుడు ఫస్ట్ సైకిల్ అప్పుడు ఫస్ట్ 2 months కే కన్సీవ్ అయ్యి తర్వాత మళ్ళీ కన్సీవ్ అవ్వట్లేదు అని అంటే, ఇప్పుడు ఈ మధ్య కారణాల్లో ఇప్పుడు మామూలుగా ఒక ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే 22 years మనం టైం ఇస్తా ఉంది ఏ కపుల్కైనా. సో 1 నెలలో కలిసి వచ్చినప్పుడు అయింది, మళ్ళీ వీళ్ళు కావాలనుకున్నప్పుడు లెటెస్ట్ అయితే మిస్క్యారేజ్ అవ్వలేదు అనుకుందాం, కావాలనుకున్నప్పుడు మళ్ళీ 100 ఫ్యాక్టర్స్ కలిసి రావాలి వీళ్ళకి. ఇప్పుడు అబ్బాయిలు అనుకోండి, స్పామ్ ఉందా లేదా, కణాల మూవ్మెంట్ ఉన్నాయా లేదా, ఇవే చూస్తాం. సో అది ఎగ్జాక్ట్ గా చెప్పడం ఎవరి వల్ల కాదు. బట్ కుడ్ బి మళ్ళీ కన్సీవ్ అవ్వట్లేదంటే వన్ కుడ్ బి పెల్విక్ ఇన్ఫెక్షన్ అయ్యిండొచ్చు అని జనరల్ గా మనం గెస్ చేస్తామండి. లేదా ఇప్పుడు ఆల్రెడీ తనకు లో కౌంట్ ఉండి ఆ ఫస్ట్ 2 months లో ఏదైనా కన్సీవ్ అయి ఉంటారు, మళ్ళీ రాను వచ్చేసరికి ఇంకా కౌంట్ పడిపోయి ఉండొచ్చు. దర్ ఆర్ సో మెనీ రీజన్స్. పిన్ పాయింటెడ్ గా ఇది అని చెప్పడం అయితే కాదు. బట్ ఇన్ జనరల్ గా అయితే కన్సీవ్ కాకముందు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్, అయినప్పుడు నేనైతే కంటిన్యూ అవడం వల్ల బెటర్ అని అనుకుంటాను. రైట్. పెళ్లి కాకముందు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు, పెళ్లి కాకముందు కూడా వచ్చినప్పుడు, ఇల్లీగల్ అయినప్పుడు వాళ్ళు రకరకాల డాక్టర్స్ పేరెంట్స్కి కూడా తెలియకుండా రకరకాల పద్ధతులు గూగుల్ చేసేసి చేసేయటం కానీ, పపాయ తినేస్తే అబార్ట్ అయిపోతుందని చెప్పి పపాయ తినేసేవాళ్ళు, లేకపోతే ఏదో గూగుల్లో చూసేసి ఏదో పిల్ పెట్టేసుకుంటారు. ఇట్లాంటి కేసెస్ కూడా చాలా ఉన్నాయి సార్. ఫ్యూచర్లో వాళ్ళు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది? డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఎటువంటి కాన్సిక్వెన్సెస్? ఇప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీ అనుకోండి, సింపుల్ టాబ్లెట్స్ అయిపోతుందమ్మా. ఈవెన్ అంటే ఇప్పుడు ఎర్లీ అంటే ఏ వీక్ వరకు మీరు ఎర్లీగా కన్సిడర్ చేస్తారు? మేబీ 5th week 6th week అంత ఎర్లీగా. కానీ కొన్నిసార్లు మీరు ఎంత మెడికేషన్ తీసుకున్నా ఒక్కోసారి డిస్టర్బ్ అవ్వదు, ఉండిపోతుంది. అంటే సమ్టైమ్స్ ది ఎంబ్రియో ఇస్ సో ఫార్మ్ దట్ ఈస్ అటాచ్డ్. రెండోది ఏంటంటే, మీకు ఇక్కడ ఏదైనా కానీ వచ్చిన తర్వాత వద్దు అనుకున్న రోజున ఏదో దానికి వెళ్ళాలి. ఎర్లీగా కనుక్కున్నప్పుడు ఎర్లీగా వెళ్ళాలి. ఒకసారి 2nd month 3rd month అన్నప్పుడు ఇన్వేరియబుల్లీ ఇట్ హ్యాస్ టు బి ఎన్ అబార్షన్. సర్జికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? ఉంటుంది కదండి. అంటే ఇప్పుడు అంటే ఇండ్యూస్ చేస్తారు ఫస్ట్. సో న్యాచురల్ గా వచ్చేస్తే అది, లేదంటే మరి ఇంకేమైనా సర్జికల్ గా చేయాలి అంటుంది. బట్ ఇన్ జనరల్ గా అయితే 3rd month ఉన్నప్పుడు కూడా మెడికేషన్ ఇస్తారు.
ఇప్పుడు అందరికీ అర్థం కావాల్సింది ఇక్కడ ఏంటంటే ఏదో మన పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకొని వేసుకుని జ్వరం తగ్గిపోతుంది అనుకుంటాం, కరెక్ట్ కాదు. కరెక్ట్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వస్తుంది ఏమవుతుందంటే ది ఫేస్ హెవీ బ్లీడింగ్. Yeah. అలాంటప్పుడు ఒక గైనకాలజిస్ట్ పర్యవేక్షణలో లేకపోతే మాత్రం ఇబ్బంది పడుతుంది. సో దట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్. ఏదో టాబ్లెట్ తెచ్చుకున్నాం వేసుకున్నాం అని అనుకుంటే కాదు. బట్ ఎనీ టైమ్ ఇట్ కమ్స్ టు ది నెక్. బట్ ఆల్వేస్ ఐ అడ్వైస్ మెడికల్ కేర్లు చేసుకోవడం కరెక్ట్. రైట్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా రకరకాల సమస్యలతో బాధపడుతూ పిల్లలు కావాలి, ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలు కావాలి అనుకుని దేవుళ్ళ లాంటి డాక్టర్లను నమ్మి త్రికరణ శుద్ధిగా నమ్మి వచ్చిన తర్వాత ఒక అన్యాయం జరిగింది మాకు అన్న తర్వాత ఆ పేరెంట్స్ పడేటటువంటి వ్యధ అది వర్ణనాతీతం. ఆ పేరెంట్సే కాదు, ఆ బేబీ ఇప్పుడు కేసు బయటకు వచ్చినటువంటి ఆ బేబీ ఎవరైతే ఉన్నారో 3 months బేబీ, వాళ్ళు తీసుకెళ్లి శిశు మందిర్లో వదిలేశారు. విక్టిమ్ అయిపోయాడు ఆ పిల్లాడు. సో ఇంత పెద్ద ర్యాకెట్, దీనికి ఎట్లా ఎండ్ కార్డ్ పడుతుందో చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో అని చెప్తున్నారు. బట్ మీరు అన్నట్టుగా ఎథికల్ వాల్యూస్ ఉన్నటువంటి డాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయటం కూడా ఇవాళ రేపు ఇంత కష్టతరం అయిపోయింది అని అంటే చాలా శోచనీయం. ఎప్పటికైనా దీనికి ఎండ్ కార్డ్ పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు అందించారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.